ఈరోజు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు అసెంబ్లీ కార్యాలయాన్ని ఇక్కడ ఎమ్మిగనూరు నియోజకవర్గంలో టౌన్లో భారీ ఎత్తున ఘనంగా ఇక్కడ అందరూ జిల్లా అధ్యక్షుల వారు మరియు ఇన్ఛార్జీల వారు మరియు మిగతా అందరూ సమక్షంలో పెద్దల సమక్షంలో రాష్ట్ర నాయకులు అందరూ కలిసి ఈ కార్యాలయాన్ని ఘనంగా ఓపెన్ చేసి మన భారతీయ జనతా పార్టీ యొక్క గౌరవాన్ని ప్రతిష్టను మరియు రాబోయే ఎలక్షన్లో కూడా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఖచ్చితంగా మన భారతీయ జనతా పార్టీ యొక్క జెండా ఎగురవేయాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడున్న మోడీ పాలన, మన ప్రియతమ నాయకుడైనటువంటి గౌరవనీయులు మోడీ గారి పాలన చాలా అద్భుతంగా ఉంది. అన్ని రంగాలలోనూ విజయకేతనం ఎగరజేసి మరి పేద ప్రజలకు మరి ఎన్నో పథకాలను అందించిన ఘనత భారతీయ జనతా పార్టీదని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ కర్నూలు జిల్లాలోనే మరి వేగంగా మరి చాప కింద నీరులా పాకుతూ ఎమ్మిగనూరు నియోజకవర్గంలో బీజేపీ రోజు రోజు డే బై డే అభివృద్ధి చెందుతూ మరి రాష్ట్రానికే గర్వకారణంగా తయారు కావాలని చెప్పేసి ఇక్కడున్న కార్యకర్తలను నాయకులను అందరినీ సగౌరవంగా కోరుకుంటున్నాను. మరి ఇక్కడ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ జై హింద్. అలాగే ఈ యొక్క ఎమ్మిగనూరు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ యొక్క కార్యాలయానికి రూపకల్పన తీర్చిదిద్దిన మన దేశాయి గుర్రాజరావు గారికి, అలాగే ఈ యొక్క కర్నూలు జిల్లాలోనే భారతీయ జనతా పార్టీ రోజు రోజుకు అభివృద్ధి చెందుతూ ముందుకు పోతూ ఉంది. మన యొక్క భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోడీ గారు అనేక సంక్షేమ పథకాలు తీసుకురావడం వల్ల అనేక సంక్షేమ పథకాలు పేద ప్రజల కోసం ప్రజల్లో తీసుకుపోవడానికి నేను సైతం భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతానని చెప్పి అనేక నియోజకవర్గాల్లో అనేక మంది ఇప్పటికే జాయిన్ అవ్వడం జరిగింది. ఎక్స్ ఎమ్మెల్యేల నుంచి మొదలుకొని కౌన్సిలర్ వరకు కూడా సర్పంచులు, జెడ్పీటీసీలు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ మోడీ గారి యొక్క ఆకర్షితులై భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు.